మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరములు గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, కృప కలిగిన మా దేవా, కనికర సంపన్నుడానికే వందనాలు. ఈ దినం మేమందరము ఈ సిలువ గుడారములో నిన్ను ఆశ్రయించి ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. నీవు కొండ మీద చెప్పిన ప్రసంగములో ధన్యతలను మేము ధ్యానము చేసుకుంటున్నాం ప్రభా. మా అందరి జీవితాలని దీవించుము. ఈ ధన్యతలు ఎరుగుట ద్వారా మేము ఈ లోకములో నీ బిడలముగా, క్రైస్తవులముగా ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించి, మేము అంతరంగము నుండి క్రైస్తవులుగా నిన్ను ప్రతిబింబించు వారముగా మమ్మల్ని దీవించుము దేవా. మాలో నీ రూపము ఏర్పరచుము. నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ రూపము మా యందు అమర్చుమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీ ఆత్మ స్వరము మేము విని లోబడి దేవా నీ సమరూపము గలవారిగా మారుటకు కృపను అనుగ్రహించమని యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, సిలువనాథునైన క్రీస్తు దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, కొన్ని వారాలుగా మనము ధన్యతల గురించి చెప్పుకుంటున్నాం. 4 ధన్యతలు మనం చెప్పుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వాతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇది 5వది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చెప్పండి అందరూ. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని బిడ్డలను గమనించండి. ఈ ధన్యతలు క్రైస్తవుని యొక్క లక్షణాలు. ఒకడు క్రైస్తవుడు అనిపించుకోవాలంటే ఇవన్నీ కలిగిన వాడవై ఉండాలి. భౌతికమైన వేషధారణ నిన్ను క్రైస్తవుడిగా మార్చదు, కానీ భౌతిక ఆచారాలు నిన్ను క్రైస్తవుడిగా మార్చవు, కానీ అంతరంగములో నుండి నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి. క్రీస్తు యొక్క లక్షణాలు మన యందు అనేకులకు కనపరచాలి. గమనించండి, ఈ లక్షణాల్లో ఇది 5వది. కనికరము గలవారు ధన్యులు అంటున్నాడు. ఎవరట? కనికరము. కనికరము చాలా ప్రధానమైంది. హెబ్రీలో ఈ పదం గ్రీకులో ఈ యొక్క కనికరం అనడానికి హెబ్రీ పదం ఏమిటంటే రచం అని ఒక మాట వాడతాడు. దీని అర్థం ఏమిటంటే ఇతరుల అవసరములకు భావోద్వేగ ప్రతిస్పందన. మనము స్పందించే తీరునేమంటామంటే కనికరము అంటాం. గమనించండి, కొంచెం సరళమైన భాషలో చెప్పాలంటే మరొక వ్యక్తి యొక్క బాధను లోతుగా అనుభవించడం, దాని గురించి ఏదైనా చేయడం. మరొక వ్యక్తి యొక్క బాధను గురించి లోతుగా అనుభవించడము, దాని గురించి ఏదైనా చేయడం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది కనికరం అంటే. గమనించండి, ప్రాచీన సాంప్రదాయము ఒక నానుడు ఏమిటంటే ఈ కనికరం అనేది మనిషి యొక్క పేగుల్లో నుండి పుడుతుంది అని చెప్పుకునేవారట. ఎక్కడి నుంచి? మన లోపల నుంచి పుడుతుంది అని అర్థం. దేవుని బిడ్డలను కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన. బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు దీని గురించి చూడవచ్చు. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 21:13. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు. యెహోవా
మహాకృపగలవాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. అయితే నీవు మహోపకారివైయుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. నిజముగా నువ్వేమై ఉన్నావు అన్నాడు? కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు అంటున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఇంకా రోమాపత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కాగా పొందగోరి వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అగును. ఏ దేవుడట? ఆయనకేం పేరు పెట్టాడు? కరుణించు దేవుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. దేవుడు ఎవరట? కరుణ సంపన్నుడు. ఏ సంపన్నుడు? మనం ఈ లోకంలో సంపన్నుడు అంటే దేంట్లో సంపన్నుడు అని అర్థం? కరుణలోనే, డబ్బుల్లోనే కదా. కానీ దేవుడు ఏ సంపన్నుడట? కరుణా సంపన్నుడయ్యుండి అంటున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కనికరింపబడి ఏం చేయబడి? కనికరింపబడడానికి ఎక్కడికి వెళ్తున్నామట? కృపాసనము. ఆయన సింహాసనం పేరేంటి? ఇంకో పాత నిబంధనలో చూస్తాం, కరుణాపీఠము. ఏం పీఠం? కనికరము కురిపించే పీఠం అన్నమాట. దేవుని బిడ్డనా, కాబట్టి ఇంకా మనం చూడొచ్చు తీతు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. క్రియల మూలముగా కాదట, తన కనికరము చొప్పుననే మనము రక్షింపబడ్డాం. దేన్ని బట్టి? కనికరము చొప్పుననే అంటున్నాడు. యాకోబు 5వ అధ్యాయము 11వ వచనం. 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన ఎంతో. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి కనికరము గురించి అనేక వచనాలు బైబిల్లో ఇంకా మనం చూడగలం. కనికరం అనేది గమనించండి ఎలాంటిదంటే, ఒక గొప్ప నవల రచయిత, షేక్స్పియర్ అనే గొప్ప నవల రచయిత ఒక నాటకంలో రాస్తాడు. ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే ఒక నాటకంలో రాస్తాడు. గమనించండి, కనికరం ఎలాంటిదంటే వర్షం లాంటిదట. ఎలాంటిది? అందరు చెప్పాలి. వర్షం లాంటిది. అది దేవుని నుండి మనిషికి, పరలోకము నుండి భూలోకానికి చేరుతుందట. దేవుని నుండి మనిషికి చేరుతుంది, పరలోకములో మొదలై భూమి మీద ముగిస్తుంది అన్నట్ట. కాబట్టి గమనించిన కనికరం చాలా గొప్పది. దేవుని వరం అది, దేవుని లక్షణం అది. ఎవరి లక్షణం? దైవ లక్షణం అది, కనికరం అనేది. దేవుని బిడ్డరా, ఇది మనం చూస్తే దేవుడు మన ఎడల కనికర సంపన్నుడై ఉన్నాడు. మనం కనికరము గురించి మనమేం బేరసారాలు ఏమి చేయలేదు. కనికరం అనే దానికి మనమేమి ఇవ్వలేనప్పుడే దాన్ని ఏమంటారు? కనికరం అంటారు. నువ్వేమైనా ఇచ్చి మళ్ళీ ఏమన్నా ఆశిస్తే దానికి కనికరం అనరు, అది వ్యాపారం అంటారు. ఏమంటారు?
వర్తకం అంటారు. కనికరం అంటే ఆ అవతల వాడు ఏమి ఇవ్వలేనప్పుడు చూపించేదే. దేవునికి మనమేమి తిరిగి ఇవ్వలేము గనక దేవుడు మన మీద ఏం చూపించాడు? కనికరము చూపించాడు. ఇది వర్షం లాంటిది. చూడండి, వర్షపు జల్లులు నేల మీద పడుతూ ఉంటాయి. చాలాసార్లు తిట్టుకుంటాం, కానీ గట్టిగా రాయిలాగున్న నేలని మెత్తగా మార్చేది వర్షం. ఆ వర్షం కురిసిన తర్వాత నేల ఎలాగ మారుతుంది? మెత్తగా మారుతుంది. ఎప్పుడైతే ఆ వర్షపు జల్లులు తడిపాయో నేలలో నుండి జీవం వస్తుంది, మొలకలు వస్తాయి. గమనించండి, పంట వస్తుంది, ఆహారం వస్తుంది. ఈ జల్లు నేలను తడపగానే అద్భుతం జరుగుతుంది. నీటిలో జీవం ఉంది. ఏముంది? జీవం ఉంది. నేల వట్టిగా ఏ వర్షము ఏ నీరు తాకుండా నేలను వదిలేయండి, అది ఎప్పటికీ ఫలించదు. దాన్ని ఏం తాకాలి? నీరు తాకాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అందులో నుండి జీవం వస్తుంది. తొక్కబడి గట్టిగా అయిపోయిన నేల ఎప్పుడు మెత్తబడుతుంది? వర్షపు జల్లు పడగానే. గమనించండి, ఆ గట్టి నేల మృదువుగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, మన హృదయం కూడా రాతి నేల లాంటిది. ఎలాంటిది? గమనించండి, ఈ రాతి నేలను తడిపిన వర్షం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకములో నుండి వచ్చింది. ఆయన కనికర వర్షం మన మీద కురిపించాడు. ఆయన కనికరం మన హృదయం అనే నేలను తడిపిన తర్వాత ఇది ఎలా మారాలి? మృదువుగా మారాలి. దేవుని బిడ్డలారా, కనికరం అనేది దేవుడు తడిపిన తర్వాత దేవుని కనికరం పొందిన వాడికి తన మనసు ఎలా మారాలా? ఎలాగైతే నేల మెత్తగా మారి అది ఫలించడం మొదలు పెడుతుందో, నీ హృదయం కూడా దేవుని కనికరం వల్ల మెత్తగా ఈ దాంట్లో జీవం రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి మన హృదయాల మీద దేవుని కనికరం అనేది కురిపిస్తూ ఉన్నాడు. కనికరము ఏం కలిగి ఉన్నాడు? కనికరము. దేవుని బిడ్డలారా, కనికరమునకు కృపకు తేడా ఉంది. మళ్ళీ ఈ రెండు పర్యాయ పదాల్లాగా ఉన్నాయి. ఈ రెండు, కనికరము కృప, ఈ రెండు భావాలు వ్యత్యాసం ఉంది. ఈ రెండిటికి ఏంటి తేడా? దేనికి? కనికరానికి కృపకి ఏంటి వ్యత్యాసం అంటే, కృప అనేది మనిషి యొక్క పాపానికి దేవుని పరిష్కారం. కృప అంటే ఏంటి? మనిషి పాపానికి దేవుడు చూపించిన పరిష్కారం ఏంటి? కృప. కనికరం అనేది మనిషి కష్టాలకి దేవుడిచ్చిన పరిష్కారం. పాపాని పరిష్కారము కృప, కష్టానికి పరిష్కారము కనికరం. కృప అనేది పాపాన్ని కప్పితే, దయ లేక కనికరం అనేది దాని బాధను తొలగిస్తుంది, దాని నొప్పిని తొలగిస్తుంది. ఏం తొలగిస్తుంది? నొప్పి, బాధను తొలగిస్తుంది. కృప క్షమిస్తుంది. కృప ఏం చేస్తుంది? క్షమిస్తుంది. కనికరము పునరుద్ధరిస్తుంది. కనికరము తిరిగి నిర్మిస్తుంది. గమనించండి, కృప అర్హత లేని వారికి ఇచ్చేది. కృప అనేది అర్హత లేని వారికి ఇస్తుంది. గమనించండి, కనికరం అనేది అర్హమైన వాటిని మన జీవితంలోకి తెస్తుంది. కృప పాపాన్ని కప్పివేస్తే, దయ నొప్పిని తొలగిస్తుంది. కాబట్టి కృప కనికరం రెండిటికి ఏముంది? వ్యత్యాసం ఉంది. కృపేమో పాపానికి దేవుని పరిష్కారము, కనికరమేమో కష్టాలకి పరిష్కారం. కాబట్టి కృప కనికరం రెండు తేడా. ఇప్పుడు మనం చర్చించుకునేది దేని గురించి? అందరు చెప్పాలి. కనికరం. అయితే కనికరం అనేది మూడు అంశాల్లో చెప్పుకోవచ్చు, మూడు విషయాలు. ఒకటి గుర్తింపు. ఎదుటివాడి అవసరాన్ని గుర్తించాలి. కనికరంలో మొదటి దశ ఏంటి? గుర్తింపు.
నీ పక్కన వాడు నొప్పుతో ఉన్నాడు అని నువ్వు గుర్తించకపోతే నువ్వు కనికరం ఏం చూపెడతావు? ముందేం చేయాలి? గుర్తించాలి, అవసరత గుర్తించాలి, లోటు గుర్తించాలి. 2 గమనించండి, ప్రేరణ. 2 ఏంటి? ప్రేరణ. గమనించండి, అతని అవసరం నిన్ను కదిలించాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి? కదిలించాలి. దేవుని బిడ్డ, నీ హృదయము గమనించండి కదలాలి. కొంతమందిని చూసి మన హృదయం చాలా చలించిపోద్ది, మనం కదిలించబడతాం. గమనించండి, ఇది ప్రేరణ. ఇదేం చేయాలా? ప్రేరణ. 3వది చర్య, పని. ఆ అవసరాన్ని తీర్చడానికి నువ్వు పూనుకోవడం. అవసరాన్ని 1 అవసరాన్ని గుర్తించాలి. 2 అతని అవసరం నీ హృదయాన్ని చలింపచేయాలి. 3 పూనుకోవాలి. అతని అవసరం తీర్చడానికి ఏం చేయాలి? నువ్వు పూనుకోవాలి. కాబట్టి కనికరం అంటే కేవలం అదొక ఫీలింగ్ కాదు, అనుభూతి కాదు, అదొక పని. కొంతమంది ఎవరైనా గమనించండి, కొంతమందిని చూసి ఎంత చలించిపోయాడండి అంటారు. చలించిపోయి ఏం చేశాడు? వాడిని చూస్తే ప్రాణం నీరైపోతుందండి. నీరైపోయి ఏం చేశా? నీరైపోయింది అంతే. అది కనికరమా? చెప్పండి. నీ కనికరం అనేది ఒక భావన మాత్రం కాదు, అదొక చర్యగా మారాలి. ఏమవ్వాలి? చర్యగా మారాలి. దీనిలో 1 గుర్తించాలి. కొంతమంది గుర్తించరు, పక్కన బాధపడుతున్నా గుర్తించరు. చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఎంతో ఏడుస్తున్న వీళ్ళకి ఏం చలనం ఉండదు. నువ్వు ఏడుస్తున్నావా అని తర్వాత అడుగుతారు. అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? స్పృహలో బతకరు చాలామంది. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించరు, ఎవరికి ఏం బాధ ఉన్నా పట్టించుకోరు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు ముందు గుర్తించాలి. గుర్తించిన కొంతమంది అవును బాధ వచ్చింది, ఏంటి ఎవరికి లేదు అన్నావు అనుకో, నీ హృదయం ఏం కాదల్లే. గమనించండి, నువ్వు ప్రేరేపింపబడాలి. ఏం చేయబడాలి? కదిలింపబడాలి. 3 తీర్చడానికి, అతని అవసరం తీర్చడానికి నువ్వు పూనుకోవాలి. ఏం చేయాలి? పూనుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది గుర్తింపుతో మొదలవుతుంది, ఏదైనా చేయడంతో ముగిస్తుంది. ఏదైనా చేయడంతో ముగిస్తుంది. గమనించండి, వాక్యం వింటున్న వారులారా, ఇది కనికరం అంటే. కనికరం అంటే ప్రేమ కార్యరూపము ధరించడం. ప్రేమ కార్యరూపము ధరించడం. గమనించండి, కంటికి కనబడే ప్రేమ అన్నమాట. దేవుని బిడ్డనా, చాలా ప్రేమ, ఏం చేయలేదు, అది ప్రేమ ఉన్నట్ట? చెప్పాలి. పాపం పక్కన పడిపోయాడు, నిలబడి అయ్యో అంటున్నా, అదేం చేయాలి? అదేం ప్రేమ? ప్రేమ ఉంటే ఏం చేయాలి? సహాయం చేయాలి కదా. క్రియారూపకములో ఉన్న ప్రేమను ఏమంటారంటే కనికరం అంటారు. చెప్పండి ఏంటి? కనికరం అంటే చర్యలో ఉన్న ప్రేమ, క్రియారూపము ధరించిన ప్రేమ. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. 25వ అధ్యాయంలో గమనించండి, ఆ ఉపమానంలో చివరి వచనాల్లో చూస్తాం. 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. 10 మంది కన్యకలు, తలాంతులు, 3వది గొర్రె మేకల ఉపమానం. మీరు ఆ ఉపమానం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఉపమానంలో దేవుని సింహాసనం ముందు, ఆయన ముందు గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయట. గమనించండి, దేవుడు వేరు చేశాడు. గొర్రెలనేమో కుడివైపుకి తెచ్చుకున్నాడు, మేకలనేమో ఎడం వైపుకి తెచ్చాడు. కుడివైపునున్న గొర్రెలను అంటున్నాడు, ఈ గొర్రెలతో మాట్లాడుతున్నారు, గొర్రెల లాంటి ప్రజలు అనమాట. వాళ్ళతో అన్నాడు,
ఇదిగో మీరు గొర్రెలు ఎందుకో తెలుసా? మేము ఎందుకు గొర్రెలము ప్రభా అని అడిగితే వారు అన్నారు, మీరు ఎందుకు గొర్రెలు అంటే, నేను ఆకలికొని మీ దగ్గరికి వచ్చాను, నాకు ఆహారం పెట్టారు, దప్పికొని మీ దగ్గరికి వచ్చాను, నీళ్ళు ఇచ్చారు, రోగినైంటే పరామర్శించారు, పరదేశినైంటే చేర్చుకున్నారు, చెరసాల్లో ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు అన్నాడు. ప్రభా నువ్వెప్పుడు వచ్చావు, నీకెప్పుడు చేశామంటే, ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు, ఈ చిన్నవారిలో ఒకరికి చేయడమో కనికరం కాదా? నీ తీర్పు దేని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు చెప్పాలి? దేని మీద ఆధారపడు? కనికరమా అంటే కనికరం చూపిన వాడు గొర్రెగా మారి పరలోకానికి వెళుతున్నాడు, చూపని వాడు అక్కడికి పోతున్నాడు, మేకలుగా గుర్తింపబడి నరకానికి పోతున్నాడు. ప్రభు చెప్పిన ఉపమానం, మన భవిష్యత్తు మన పరలోకమే దేంతో ముడిపడి ఉంది? దేంతో ముడిపడి ఉంది? కనికరముతో. కాబట్టి కనికరం చాలా ప్రధానమైంది. దేవుని బిడ్డలారా, ఈ కనికరం యొక్క శక్తి ఏమిటి? ఒక చిన్న ఉపమానం ప్రభు చెప్పాడు. అక్కడ ప్రభుని అడిగాడు, ప్రభా నేను పరలోకానికి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నాడు, నీ గ్రంథం ఏం చెప్తుందయ్యా అన్నాడు. 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఏం చేయాలి? నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నిన్ను వలె దేవుణ్ణి ప్రేమించాలి అతి శ్రేష్టమైన ప్రేమతో. పొరుగువాడిని ప్రేమించాలి దేవుని ప్రేమించే ప్రేమతో కాదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించుకో. ఆయన అడిగాడు, ప్రభా నా పొరుగువాడెవడు అని అడిగాడు. నా పొరుగువాడెవడు అంటే, అతడు యూదుడు కదా, వీళ్ళెవరు యూదులు. నా పొరుగువాడెవడు ప్రభా? ప్రతివాడు నా పొరుగువాడైపోతాడా? అందరూ నా పొరుగువాళ్ళేనా అన్నట్టు అడిగాడు అనమాట. నీకు చాలా ఫీలింగ్ అనమాట. కొంతమంది మా ఓళ్ళండి అంటారు. మా ఓళ్ళంటే మన భావన ఏంటి చెప్పాలి? మన కులపోళ్ళను, మన జాతులను ఈ విధంగా కదా. ఇక్కడ ఈయన ఫీలింగ్ అదనమాట. నా పొరుగువాడు అంటే ఎవడు ప్రభా? నువ్వు అందరికీ చెప్పేస్తున్నావు సువార్త, సామరేయులకి చెప్పేస్తున్నావు, ఈ అంటరాని వాళ్ళకి చెప్పేస్తున్నావు, ఈ జబ్బు కలిగిన వాళ్ళకి చెప్పేస్తున్నావు, పాపులకి చెప్పేస్తున్నావు, సొంకర్లకి చెప్తున్నావు. నా పొరుగువాడెవడు? చాలా ఫీలింగ్ అనమాట. అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మనందరికీ తెలిసిన ఉపమానం, ప్రసిద్ధిగాంచిన ఉపమానం, మంచి సామరేయుడి కథ. ఏం కథ? ఎంతమందికి తెలుసు మంచి సామరేయుడి కథ? మంచిది, అందరికీ తెలుసు. మంచి సామరేయుడి కథ మనందరికీ తెలుసు. మంచి సామరేయుడి కథలో ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడట. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికోకి. యెరూషలేము కొండ మీద ఉంది, యెరికో లోయలో ఉంది. దానికి దీనికి 22 మైళ్ళు దూరం. 22 మైళ్ళు. పోయిన ఈ రోజు మేము బయలుదేరి వెళ్ళాం యెరూషలేము. గమనించండి, 22 మైళ్ళు దూరం. ఈ 22 మైళ్ళ దూరం ఎంత ఎత్తులో నుంచి ఎంత లోతుకు దిగుద్దంటే, గమనించండి, 3500 అడుగుల లోతుకు దిగుద్ది అనమాట. ఒక రకంగా కారు స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు యెరూషలేము నుంచి యెరికోకి. గమనించండి, 3500 మైళ్ళు లోతు. అది చాలా భయంకరమైన దారట. దాన్ని రక్తదారని పిలిచేవారట. కొండలు గుట్టలు లోయల గుండా వెళుతుంది కనుక చాలామంది దొంగలు ఉండేవారు అక్కడ. బాటసారులను చంపేసేవారు. ఆ భయంకరమైన దారి గుండా ఒకడు వెళుతుంటే దొంగలు పట్టుకొని అతడి దగ్గర ఉన్నదంతా దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. ఆ దారిన అతడు చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటే, అతడు కొట్టుకుంటూ ఉంటే ఒక యాజకుడు ఆ దారంట వెళ్ళాడట. ఎవరు? మందిరంలో ఉండే యాజకుడు. దేవుని బిడ్డలారా, యాజకుడు పని ఏమిటంటే ఏళ్ళ పనే, ప్రజలకు సేవ చేయడమే ఆయన పని. కానీ అతడు తన గాడిద దిగల, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంకో పరిసయుడు వచ్చాడు, అతడు చూశాడు. అంటే అందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు పరిసయుడు. అతడు కూడా చూశాడు, దిక్కుండా వెళ్ళిపోయాడు.
వీళ్ళిద్దరికీ జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది. కానీ బహుశా ధర్మశాస్త్రంలో ఒకడు పడుంటే, లేకపోతే ఒకడు పడి ప్రాణం కొరకు కొట్లాడుకుంటుంటే అతన్ని లేపి తీసుకెళ్ళాలనే ఆజ్ఞ లేదు కాబట్టి తీసుకెళ్ళలేదేమో. ఒకవేళ రాసుంటే తీసుకెళ్తురేమో. వీళ్ళిద్దరూ పట్టుకోలే. కానీ ఒక సామరీయుడు వచ్చాడట. ఎవరు? సామరీయుడు. ఈ సామరీయుడు అంటే వీరికి బొత్తిగా అంటరానివాడు అనమాట. సామరీయులను ఎంత దారుణంగా చూస్తారంటే ఇశ్రాయేలీలు, వాళ్ళని రానివ్వరు. వాళ్ళ దేశం గుండా కూడా వెళ్ళరట. వీళ్ళు యోదయ నుంచి గలలయ వెళ్ళాలంటే మధ్యలో సమరయ, ఆ జిల్లా దాటి వెళ్ళాలి. ఈ 3 జిల్లాలు యోదయ, సమరయ, గలలయ. అవి అలాంటివి అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఉంటాయి, లైన్లో ఉంటాయి అన్నమాట. మన జిల్లా సమరయ అనుకుంటే అటుపక్క ఇటుపక్క 2 జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు ఈ యూదులు గలలయ వెళ్ళాలంటే సమరయ గుండా వెళ్ళరు, చుట్టూ యోర్దాన్ని దాటి అలాగెళ్తారట. వాళ్ళు ఆ దేశాన్ని కూడా ముట్టుకోరట. గమనించండి, వీళ్ళు ఎంత అంటరాని వారికి చూస్తారంటే ఈ యొక్క సామరీయుల గురించి మాట్లాడటమే కాదు, సామరీయులతో మాట్లాడటమే కాదు, సామరీయుల గురించి కూడా మాట్లాడరు. ఎంత భయంకరలో చూడండి. ఈ యూదుడితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చివరి కథలో ఇప్పుడు నీ పొరుగువాడెవడు అని అడిగాడు చివరికి. ఈ ముగ్గురులో నీ పొరుగువాడెవడంటే సామరీయుడే అనాలి కదా, అనలా. ఏమన్నాడు తెలుసా? సహాయం చేసిన వాడే అన్నాడు. ఎవడు? అంతేగాని నోటితోటి ఏం మాట రాలా, ఆ మాట కూడా పలకలేకపోయాడు. అంత అంటనమాట వీళ్ళకి. దేవుని బిడ్డలారా, ఈ సామరీయుడు వెళుతున్నాడు, దిగాడు. అతడు చూశాడు, జాలిపడ్డాడు, దిగాడు. అతని దగ్గర ఉన్న నూనె, ద్రాక్ష రసం పోసి కట్టుకట్టాడు, తన వాహనం ఎక్కించుకున్నాడు. పూటకోళ్ళవాణి ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళవాణి ఇల్లు అంటే ఈ కాలంలో హాస్పిటల్ అనొచ్చు, లాడ్జ్ అనొచ్చు, హోటల్ అనొచ్చు, అన్నీ ఒకటే అనమాట. అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ చేర్పించాడు, వైద్యం చేయించాడు, దానికి కావాల్సిన సొమ్ము ఇచ్చాడు. ఇంకా కావలిస్తే నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళని చూడాల్సిన పని లేదు వాళ్ళకి. అసలు వాళ్ళని పురుగుల్లా చూస్తారు వీరు. పడిపోయిన వాడు యూదుడు, పురుగుల్లా చూస్తారు. కానీ అలాంటి వాడికి సహాయం చేశాడు. ఒకవేళ అదే సామరీయుడు పడిపోయి ఉంటే, ఈ పడిపోయినోడు నిజంగా ఆ దారిని వెళుతూ ఉంటే అసలు చేయడు, దాటి వెళ్ళిపోతాడు. అలాంటిది ఇతడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు అంటున్నాడు ఇప్పుడు నీ పొరుగువాడెవడు? నీ పొరుగువాడెవడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనకు కూడా, ఆ రోజు ఎవరు అనుకోరు కదా, ఆ ముగ్గురు కూడా అనుకుని ఉండరు. ఈరోజు ఒక రోగి కనబడతాడు, వాడికి సహాయం చేద్దామని ఎవడో ముందుకు ఊహించింది కాదు కదా. ఆ సమయానికి ఎవరు తగులుతారు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు నీ పొరుగువాడు ఎవడో తెలుసా? నీ దారిలో వెళుతున్నప్పుడు నీ అవసరత పడి నీ సహాయం లేకుండా లేవలేని వాడు ఎవడున్నాడో వాడు నీ పొరుగువాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లే. నీ జీవితంలో చాలామంది నీ అక్కరతో ఉన్నవారు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఈరోజు నువ్వు సహాయం చేయగలవా? నువ్వు ఆగి ఎవరికైనా సహాయం చేస్తావా? మనం చాలామంది సహాయం చేయట్లేదు కనుక, గత ముఖ్యమంత్రి 108 అనేది పెట్టాడు. అలాగే ఎవడు సహాయం చేయట్లేదు, ఎవడు వెళ్ళి చేర్పించట్లేదని ఏం చేశారంటే 108 అని అంబులెన్స్ పెట్టారు. బాబు కనీసం ఫోన్ చేయండిరా, మేము వచ్చి ఊరికి నేను తీసుకెళ్తాం అని చెప్పి ఏం చేశారు, 108 అని వచ్చి పెట్టారు. అది కూడా దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10:8 మనం చూడొచ్చు. అది అందులో నుంచి వచ్చింది. మత్తయి సువార్త 10:8 మనం ఆ మాట చూస్తాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందిదిరి. 10:8 108 ఇందులోంచి వచ్చిందనమాట.
రోగులను స్వస్థపరచడం. ఎందుకు వస్తుంది అంబులెన్స్? స్వస్థపరచడానికి. చచ్చిపోయి ఉంటే ఎవరు తీసుకెళ్తారు? వీళ్ళే తీసుకెళ్తారు. ఉచితముగా పొందితిరి, డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. కాబట్టి దేవుని వాక్యం యొక్క ప్రేరణ అది కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, మంచి సామరీయుడు పని అది కూడా. ఎవరి పని? మంచి సామరీయుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ముగ్గురిలో మంచి అనే పేరు ఎవరికి వచ్చింది? మంచి యాజకుడు అన్నారు ఈ కథలో, మంచి పరిసేయుడు అన్నారా, మంచి దొంగ అన్నారా? అందులో 3 రకాల జనాలు ఉన్నారు ఆ కథలో. సామరీయుడు, యాజకుడు, పరిసేయుడు ఒకటి, మూడోది దొంగలు. సమాజం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి దొంగలు. అవతల వాడికి ఇష్టం లేకుండా లాక్కోవాలనుకున్న ప్రతివాడు దొంగే. ప్రతివాడు దొంగే. చాలామంది దొంగలంటే పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అనుకుంటాం. సమాజంలో కూడా చాలామంది దొంగలు ఉంటారు. అలాగైనా ఈ ఆస్తి లాక్కోవాలి, ఎలాగైనా నా తమ్ముడికి దక్కకుండా నేనే తీసేసుకోవాలి ఆస్తి అంతా, గమనించిన ఎలాగైనా నన్ను చేజిక్కించుకోవాలి, గమనించిన మా అత్తగారి నగలన్నీ నేనే తీసుకోవాలా, లేకపోతే మా అమ్మగారి నగలన్నీ మా చెల్లికి ఇవ్వకుండా నేనే లాక్కోవాలి. ఇలా అనుకునే ప్రతి వాడు దొంగలే కదా. ఇష్టం లేకుండా లాక్కోవాలనుకున్న ప్రతివాడు దొంగ. అది నచ్చకపోయినా ఎవరన్నా ఏదో ఇరికించి లాక్కోవాలనుకున్న ప్రతివాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. రెండోది పరిసయ్యులు, శాస్త్రి. ఇద్దరు మనలో దాదాపుగా సమాజంలో ఒక 90-95% మంది ఈ వర్గానికి చెందిపోతారు. చూసి వెళ్ళిపోయేవాళ్ళు. నాకెందుకులే, నా టైం వేస్ట్, నా శక్తి వేస్ట్, నా డబ్బులు వేస్ట్ అని ఏదో వంక చెప్పి వెళ్ళిపోయి, వీళ్ళకి చాలా వంకలు పెట్టచ్చు. శాస్త్రులు, పరిచయాలు కూడా ఒకవేళ నువ్వు నిజంగా నువ్వెందుకు ఆడు పడిపోయి ఉంటే చూసి ఎందుకు వెళ్ళిపోయాను అడిగావనుకో, ఆడు 100 రీజన్స్ చెప్తాడు. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం నేను వెళ్ళిపోయాను, ఎందుకంటే ఇదిగో జబ్బు పడి ఒకవేళ అతను నా చేతిలో చచ్చిపోతే నేను యాజకత్వం చేయకుండా 1 రోజులు బయట ఉండాలా, అందుకని నేను వెళ్ళలేదు అంటాడు. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, ఏదో కారణం చెప్పి అగ్గొట్టడానికి. ఇది రెండో వర్గం, ఎస్కేప్ వాళ్ళు అనమాట. మనందరం కూడా ఆ వర్గంలోకి వస్తాం దాదాపుగా. మూడోది సామరీయుడు. గమనించండి, మంచి సామరీయుడు అతని పేరు. ఏం పేరు? ఎందుకు మంచి సామరీయుడు? గమనించండి, కనికరం అతన్ని కదిలించింది. అతడు చూశాడు. కొంతమంది చూడరు కూడా, చూస్తే ఎక్కడ దిగాల్సి వస్తుందని కదా. కొంతమంది హాస్పిటల్లో నన్ను చూడడానికి కూడా వెళ్తారు. వెళ్ళామా అక్కడికి ఏమైనా ఇవ్వాలేమో అని భయం. గమనించండి, లేకపోతే మనం కారణాలు చెప్పుకుని ఇల్లు కట్టుకున్నా నేను రాకూడదు కదా. మనకి ఎన్ని కారణాలు ఉంటాయి. మా ఊళ్ళో ఎవడో ఇల్లు కట్టుకున్నాడు నేను వెళ్ళకూడదు, ఎవడికో పెళ్ళయింది నేను వెళ్ళకూడదు. మనకు బోల్డ్ కారణాలు ఉన్నాయి తప్పించుకోవడానికి. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలాగా కారణాలు చెప్పి తప్పించుకునేవారు. సామరీయుడు చూశాడు, దిగాడు, సమయాన్ని వెచ్చించాడు, కష్టాన్ని వెచ్చించాడు. కష్టాన్ని వెచ్చించలేదా? పడిపోయిన వాడిని భుజం మీద వేసుకొని గాడిద మీద పడుకోబెట్టి నడిపించుకుంటూ అంత దూరం వెళ్ళడం కష్టం కదా, చెప్పాలి. గమనించండి, అతడు కష్టాన్ని వెచ్చించాడు, సమయాన్ని వెచ్చించాడు, సొమ్ము వెచ్చించాడు. వెనక్కి వస్తుందా సొమ్ము? గ్యారంటీ ఉందా వెనక్కి వస్తుందని? లేదు, ఆశించలే, సొమ్ము వెచ్చించాడు. మంచి సామరీయుడు అందుకే అయ్యాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏ వర్గానికి చెందుతాం, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? నీవు మంచి సామరీయుడిగా ఉండాలని ప్రభు చెప్పాడు ఈ కథ. దేవుని బిడ్డలారా గమనించండి, కనికరం అంటే ఉద్వేగమైన, గమనించండి, భావోద్వేగం కాదు, క్రియ, చర్య. ఏముండాలా? చర్యలో ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నీ పొరుగువాడెవడు అని అడిగాడు. ఇప్పుడు నీ పొరుగువాడెవడు? దేవుని బిడ్డలారా గమనించండి, నీ పొరుగువాడెవడు అంటే ఎవడు సహాయం చేశాడో వాడే అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి అలాగ చెయ్యి అన్నాడు. నువ్వు వెళ్ళి ఎలా చేయాలా? దొంగల్లా చేయాలా?
పరిసేడు యాజకుడిలా చేయాలా? ఎలా చేయాలి? సామరీయుడిలాగా చేయి. నువ్వు ఎలా చేయాలంటే సామరీయుడిలాగా చేయాలి. వాక్యం వింటున్న వాళ్ళరా, నీ పొరుగువాడెవడు అంటే నీవు, మన జీవితం, మన దారులు మనకున్నాయి. నా దారి నాకుంది. నా దారిలో నాకు ఎవరైతే అవసరతలో ఉండి నాకు కనిపిస్తారో వాళ్ళకి నేను సహాయం చేయాలి. నేను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు. నా దారిలోనే చాలామంది కలుస్తారు. గమనించండి, హాస్పిటల్లో పడిన వాళ్ళు కనబడతారు. గమనించండి, రుణాల్లో మునిగిపోయిన వాళ్ళు కనబడతారు. ఇలా నా దారిలో నాకు కనబడతారు, నీ దారిలో నీకు కనబడతారు. నీ అక్కర నువ్వు సహాయం చేయకపోతే అతడు ప్రాణము దక్కదు అనిపించిన ప్రతి ఒక్కడికి నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. అతడు నీ పొరుగువాడే. ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? గమనించండి, ఒక అసలు ప్రశ్న ఏంటంటే, నీ పొరుగువాడు ఎవరు కాదు, నువ్వు ఎలాంటి పొరుగువాడవు? నువ్వు ఎలాంటి పొరుగువాడవు? ఆ రోగికి నీవు ఆ దొంగ లాంటి వాడువా? నువ్వు ఆ పరిసైడు లాంటి వాడువా? నువ్వు ఎలాంటి పొరుగువాడవు? సమరీయుడు లాంటి వాడువా? ఈరోజు మనం ప్రశ్నించుకో, నేను ఎలాంటి పొరుగువాడను? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, నీ కనికరము, వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, నీ కనికరము చీకట్లో ఉన్న, చీకటి గదిలో ఉన్న క్యాండిల్ లాంటిది, వెలిగించే క్యాండిల్ లాంటిది. దేవుని బిడ్డలారా గమనించిన ఒక ఆయన అంటాడు, కనికరం అంటే బూట్లు వేసుకున్న క్రైస్తవ్యం అన్నట. ఏంటి బూట్లు వేసుకున్న అంటే? క్రియల్లో ఉన్న క్రైస్తవ్యం. ఇక్కడ బోధ ఏం వింటున్నా? ఇది క్రియల్లో మారిన క్రైస్తవ్యం, చేతల్లో ఉన్న క్రైస్తవ్యం. నీ క్రైస్తవ్యాన్ని దేంట్లో చూపించాలి? ముసుగులోనూ బట్టల్లోనూ చూపెడతావా? దేంట్లో చూపెడతా? చేతల్లో, క్రియల్లో. దేవుని మీద వెళ్ళి చేయి అన్నాడు. వెళ్ళి అలా చేయి, అలా ఆదుకో. దేవుని మీద యేసు ప్రభు సంఘమంతుడికి చెప్తున్నాడు, అతనికే కాదు మనందరికీ కూడా చెప్తున్నాడు ఈ మాట. ఈ ధన్యత చాలా గొప్పది. గమనించండి, ఈ ధన్యత ప్రత్యేకత ఏంటో తెలుసా? దయతో మొదలవుతుంది, కనికరంతో మొదలవుతుంది, కనికరంతో ముగిస్తుంది. ప్రతి ధన్యత అలా లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యంతో ముగిసింది కదా. దుఃఖపడేవారు ధన్యులు, వారు దుఃఖపడతారని ఇచ్చాడా? ఓదార్చబడతారు. ఇంకా సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు గమనించిన తృప్తి పొందుతారు. కానీ ఇది దీనికి ఉన్న భిన్నమైన స్థితి ఏంటంటే, కనికరముతో మొదలైంది, కనికరంతోనే ముగిసింది. కనికరం గలవారు ధన్యులు, వారు ఏం పొందుతారు? కనికరం పొందుతారు. దేవుని బిడ్డలారా, దేవుని కనికరం, వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, నువ్వు కనికరం చూపించు, నువ్వేం పొందుతావు అంటే, నువ్వు కనికరం చూపించకపోతే నువ్వు దేవుడు కనికరించడా? చెప్పాలి. నిజంగా మనం కనికరం చూపబట్టే దేవుడు మన మీద కరుణించాల్సి వస్తే మనలో ఎవడో కరుణింపబడ్డాం కదా. మనం ఎవరో కనుకరింపబడం. నువ్వు కనికరము చూపిస్తేనే దేవుడు కనికరించలే. నీ కనికరం మీద ఆయన కనికరం ఆధారపడదు. ఆయన కనికరించాడు గనక నువ్వు కనికరించు అంటున్నాడు. ఎందుకు కనికరించు? నీకు ఇప్పటికే మనం ఏం పొందుకున్నా? దేవుని కనికరముతో నింపబడ్డాము గనక నిన్నేం చేయమన్నాడు? కనికరం చూపించమంటున్నాడు. నువ్వు కనికరం చూపిస్తే నేను చూపిస్తానంట్లే. నువ్వు ఇప్పటికే కనికరం అందుకున్నావు గనక నువ్వేం చేయి? కనికరం చూపించు. కనికరం పొందిన వాడు ఎలా స్పందించాలి గమనించండి. కనికరం పొందినవాడు కనికరించాలి. యేసుప్రభు ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప యజమాని ఉన్నాడు. యజమాని ఒకడికి అప్పు ఇచ్చాడు. వాడు తీర్చలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? తీర్చలేకపోయాడు. ఆ యజమాని కనికరపడి, అయ్యో వీడు
తీర్చలేకపోతున్నాడు అని చెప్పి అతని అప్పు మాఫీ చేశాడట. ఇప్పుడు ఇతడు అప్పు మాఫీ అయిపోయింది, ఈ దాసుడు ఇంకొకడికి అప్పు ఇచ్చాడట. ఆ అప్పు ఇచ్చిన వాడిని పీడిస్తున్నాడట. నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే అని మేడ మీద కూర్చున్నాడు. ఇది క్షమించిన యజమానికి తెలిసింది. అతడు వచ్చన్నాడు, పోయి నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు కూడా క్షమించాలి కదా, నువ్వు క్షమించలేదు గనక నీ ఇప్పుడు మాఫీ చేసింది కూడా కట్టమన్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? కనికరం పోగొట్టుకున్నాడు. కనికరించలేదు కనుక. అంతకుముందు కనికరం పొందుకున్నాడు. ఇతడు కనికరిస్తాడని కనికరం చూపించలే, స్వతహాగా కనికరం చూపించాడు. కానీ ఇతడు కనికరం చూపకపోవడం ద్వారా ఇతడు పొందుకున్నది కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని చేత దయ పొందిన వారము, కనికరింపబడిన వారం కనుక మనం స్పందించే విధానం ఎలా ఉండాలంటే కనికరంతో స్పందించాలి. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ దేవుడు మనల్ని క్షమించాడు, అతి గొప్ప కనికరము. దేవుని బిడ్డలను గమనించండి, ఒకవేళ ఆయన క్షమించకపోతే నీవు పరలోకం వైపు చూడడానికి కూడా నువ్వు హక్కుదారుడు కాదు. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈరోజు ప్రతి దినము మన మీద కనికరం దేవుడు కురిపిస్తున్నాడు వర్షంలాగా. చూడండి, ఈరోజు వర్షం కురిసింది, నేల మెత్తబడ్డది, 2 రోజులు కురవలేదు, మళ్ళీ ఏమైపోద్ది? బిగుసుకుపోద్ది మట్టి, మళ్ళీ కురవాలా? యేసు ప్రభు ఒక్కసారి కనికరం చూపెడితే సార్ మన జీవితకాలం అంతా ఏం కురిపించాలి మన మీద? ఎప్పటికప్పుడు కనికరం కురిపిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత ఎక్కువ పొందుకుంటావు అంత ఎక్కువ ఇవ్వాలా, అంత ఎక్కువ ఇవ్వాలి. గమనించండి, దేవుణ్ణి ఆశీర్వదించు కొలది కూడా ఇంకెక్కువ ఇవ్వాలి. ఒక ఆయన అంటాడు, వెన్ గాడ్ రైజ్డ్ యూ, డు నాట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ అని. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడట నువ్వు జీవించే విధానంలో తేడా రాకూడదట, నువ్వు ఇచ్చే విధానంలో తేడా రావాలి. ఎందులో తేడా రావాలా? దేవుడు నన్ను 10 రూపాయలప్పుడు దేవుడు నన్ను దీవించి 100 రూపాయలకి తీసుకొచ్చాడు కనుక గమనించండి, నేను 100 రూపాయల్లో ఉన్నప్పుడు నేను పెద్ద ఇంట్లో ఉండాలి, నేను 100 రూపాయలు నేను దీవింపబడ్డాను కనుక పెద్ద కారులో వెళ్ళాలని కాదు. నువ్వు అలాగే బ్రతుకు, కానీ ఇవ్వడంలో పెరగాలి. ఎందులో పెరగాల? ఇవ్వడంలో పెరగాలి. దేవుడు చెప్తున్న మాట అదే. గమనించండి, నువ్వు కనికరింపబడ్డావు కనుక దేవుడు ఇంకా దీవించే కొలది ఇంకా ఇవ్వు, కానీ నీ స్థాయిని పెంచుకోక. ఇంకా ఒకడు ప్రభుకు ఉపమానం కూడా చెప్పాడు. ఒకడు గమనించిన అతని ఆస్తి బాగా పెరిగిందట, అతడి పంట బాగా పండిందట. ఎలా పెరిగింది? శ్రద్ధగా నాలందరూ కూడా గమనించండి, అతని ఆస్తి, అతని పంట బాగా పండిందట. ఎంత పండిందంటే అతడు ఎంత పంట వస్తుంది అనుకుంటుందో అంత ఆ యొక్క కొట్లు కట్టుకున్నాడు, గోడౌన్స్. అవి సరిపోనంతగా పండిపోయిందట. అంత పండింది, ఆ కొట్లు సరిపోనంత పండిందట. అతడు అనుకున్నాడట, సార్ నా పంట బాగా పండింది, ఇప్పుడు నా కొట్లు విప్పుకుంటాను, వాటి నిండా నింపుకుంటాను, నా ప్రాణంతో అంటున్నాడు, తన ప్రాణంతో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమో, విస్తార దినములకు సరిపడా ఆహారం నీకుంది అనుకుంటున్నాడట. ప్రభు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడ, ఈ రాత్రి ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అవుతాయన్నాడు. పంట బాగా పండింది కదా, ఏం చేయాలంటే ఈయన కొట్లిప్పి పెద్దవి చేసుకొని దాన్ని నిండా నింపుకుంటాడట. దేవుని బిడ్డరా, ఒక్కని గమనించండి, అతడు ఆహారం బట్టి అతడు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాడా? ఈరోజు మనకు ఆహారం తక్కువై చచ్చిపోతున్నామా? నీకు ఒక 500 ఏళ్ళకి సరిపడా రైస్ ఉంటే మాత్రం 500 ఏళ్ళు బతుకుతావా? గమనించండి, వాక్యం వింటున్నా అతను అనుకున్నాడు, నేను ఇంకా సుఖపడతాను, సంతోషిస్తాను అంటున్నాడు, నా కొట్లు విప్పి పెద్దవి చేసుకుంటాను అంటున్నాడు. ఈరోజు చాలామంది అలాగా పెద్దవి చేసుకునేవాడిని చూసి దేవుడు, లోకం అందరూ ఏమంటారు తెలుసా? చాలా తెలివైనడు అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పొలాలు బాగా సంపాదించుకున్నాడు, చాలా తెలివైనడు అంటారు. కానీ దేవుడు అలా అనలే. ఏమన్నాడు? వెర్రివాడా,
తెలివి తక్కువవాడా అని అర్థం. వెర్రివాడంటే తెలివి తక్కువ. అయ్యో లోకం అందరూ ఏమన్నారు? తెలివైన వాడు. కానీ దేవుడేమన్నాడు? వెర్రివాడా. దేవుడు నిన్ను దీవించాడు. నా కొట్లు విప్పి పెద్దవి. ఈరోజు చాలామంది చిన్న చిన్న ఇళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమగా ఉండి పెద్ద ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? గొడవలు ఎక్కువైపోతాయి కదా. చక్కగా సైకిల్ మీద వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంది, కార్లో వెళ్ళేటప్పుడు గొడవలు ఎక్కువైపోయినాయి, సుఖం కంటే కష్టం ఎక్కువైపోయింది. అప్పుడున్న ప్రశాంతత ఇప్పుడు లేదు. దేవుని బిడ్డలు గమనించండి, కొన్నిసార్లు మనం కూడా కొట్లు విప్పి పెద్దవి చేసుకోవాలనుకున్నప్పుడల్లా దేవుడు చూసి వెర్రివాడా అంటాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ గిన్నె నిండి పొరలాలని. ఎందుకు ఇచ్చాడు? చాలాసార్లు మనం చెప్పుకున్నాం, దేవుడు నిన్ను దీవించినప్పుడు చిన్న గిన్నెతోటి వచ్చావు, దేవుడు గిన్నె నింపుతున్నాడు. ప్రభా చాలు ప్రభా, ఈ గిన్నె నిండితే చాలని వచ్చావు. ఆ గిన్నె తీసి పెద్ద గిన్నె ఇట్టావు, నాకు ఇది సరిపోదు ప్రభా. ఆ గిన్నె నింపుతున్నాడు, ఇంకా ఆపదత పెట్టావు, గంగాళం పెట్టు, ఎప్పుడు నిండాలా? నింపుతానే ఉన్నాడు. ఇంకా నీది నీకే సరిపోవట్లేదు. ఎందుకు? చిన్న గ్లాస్ అయితే ఎప్పుడో నిండిపోనా, ఎంత పెట్టా? కదా 1000 లీటర్ల ట్యాంక్లాగా ఇట్టావు, అక్కడ ఎప్పటికి నిండాలా? దేవుని బిడ్డలు గమనించండి, మనం కుదించుకోవట్లే. మనకు ఎంత అవసరమో అంతే సరిపోద్ది. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ గిన్నె నిండి పొరలాలి, కనికరం పొరలాలి. ఏమవ్వాలి? మనం ఎంత దేవుడు దీవించినా మనకు మనమే పెట్టుకుంటున్నాం. ఎదుటి వాడికి చూడండి, లోకంలో అంటారు ఎంగిల చేత్తో కాకిని తోళ్ళ అంటారు. చాలామంది అంటారు కానీ చేసే పని అదే. ఏంటది? అస్సలు విధిల్చరు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, కనికరము చూపువారు ధన్యులు, కనికరపడువారు ధన్యులు. ఎవరు ధన్యులు? బెగబట్టేవాళ్ళు ధన్యులు కాదు, స్వార్థానికి వాడుకునేవాళ్ళు ధన్యులు కాదు, కనికరపడేవారు ధన్యులు. వారు ఏం చేయబడతారట? గమనించండి, కనికరింపబడతారు. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా గొప్పది. వాక్యం వింటున్న వాళ్ళరా, బైబిల్ ఇలాంటి మాటలు మనం చూడొచ్చు చాలా. క్షమించుడి, మీకు క్షమింపబడిన, మీరు క్షమించిన ప్రకారం మన అపరాధములు క్షమింపబడిన. ఇయుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. మీరు మనుషులు మీకు ఏది చేయాలనుకున్నారో అది చేయడి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించిన, మనం ఇతరులకు దయ ఎలా చూపించగలమో తెలుసా? ఆయన దయతో నింపబడినప్పుడు. ఆయన మనల్ని దేంతో నింపుతున్నాడు? దయతో నింపుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. మనము దయతో నింపబడ్డాం గనక దయ చూపెడుతున్నాం. ఎందుకు? దయతో నిండి ఉన్నాం గనక ఇతరుల మీద దయ చూపెడుతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు మొదట్లో దేవుడు దయ చూపించాడు, కొంత ఇచ్చావు. ఇంకా ఎక్కువ చూపించినప్పుడు ఇంకా ఎక్కువ ఇవి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇచ్చే కొలది ఇవి. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, కనికరం అనేది దేవుడు మానవునికి నిర్మించిన ఒక వంతెన లాంటిదట. ఎవరి నుంచి ఎవరికి వచ్చిన వంతెన? నీకు ఏది రావాలన్నా ఆ వంతెన మీద నుంచే రావాలి. దేవుడు దయగలిగిన వాడు గనక నీకు పాపక్షమాపణ ఇచ్చాడు. దేవుడు దయగలిగిన వాడు గనక నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు దయగలిగిన వాడు గనక ఈ దయ అనే వంతెన మీద నుంచి, దేవుని దగ్గర నుంచి అన్నీ వస్తాయి మనకి. ఇప్పుడు దేవుని నుంచి నీకున్న వంతెన దయ, ఇప్పుడు నీ నుంచి ఇతర మనుషులకు కూడా ఈ వంతెనలు నువ్వు వేయాలి. ఏ వంతెన వేయాలి చెప్పాలి? ఏ వంతెన? దయ. నీ నుంచి ఇతరులకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వంతెన ఇతర మనుషులతో నువ్వు నిర్మించుకోవాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరం పొందుతారంటే, నువ్వు ఇప్పుడు కనికరం ఏవి ఈ భూమి మీద నీకు కనికరం వస్తుందని కాదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ప్రపంచం చాలా నీతిగా, చాలా గమనించండి అనుకూలంగా ఉన్న ప్రపంచం అయితే నువ్వు దయ చూపెడితే నీకు కూడా ఏమొస్తుంది? దయ వస్తుంది. కానీ ఈ ప్రపంచం అలాంటిది కాదు. ఇది స్వార్థపూరితమైన ప్రపంచం. ఎలాంటి ప్రపంచం? స్వార్థపూరితమైన ప్రపంచం.
గమనించిన పతనమైన ప్రపంచం, పడిపోతున్న ప్రపంచం, విలువలు పడిపోతున్నాయి, పాడైపోతున్న ప్రపంచం ఇది. ఇక్కడ ఎవడైనా కనికరం చూపెడితే అని మంచిగా అర్థం చేసుకోరు, బలహీనత అనుకుంటారు. ఏది మన కనికరాన్ని ఏమంటారు? చేతగానితనం అనుకుంటారు. వీడికి ఎక్కువైనవి అనుకుంటారు, అంతేగాని దాన్ని అర్థం చేసుకోరు. ఎక్కువైన వాడు ప్రతి వాడు ఇస్తున్నాడా? గమనించండి, ఈ లోకం అర్థం చేసుకోదు. నీ కనికరాన్ని బలహీనత అనుకుంటుంది, నీ దయను మూర్ఖత్వం అనుకుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు మంచికి వెళితే చెడు ఎదురొస్తుంది. వాళ్ళు ఏం మంచిగా తీసుకోరు. నువ్వు చేసిన మంచి కార్యాన్ని ఎలా తీసుకోరు? మంచిగా తీసుకోరు. దేవుని బిడ్డలారా నువ్వు ఆశ్చర్యపోకు, ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటిది. ప్రపంచం, దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న ప్రపంచం అలాంటిది. నువ్వు కృప కనికరించి ప్రపంచాన్ని మార్చలేవు. నువ్వు మార్చడం కోసం కాదు, నువ్వు దయ చూపెడుతుంది ఈ లోకాన్ని మార్చేయడానికి కాదు. దేవుని బిడ్డలారా ఈ లోకము దిగజారిపోతున్న ప్రపంచం. మరి అలాంటప్పుడు ఎందుకు చేయాలండి వీళ్ళకి? ఇలాంటి స్వార్థపూరితమైన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అంటారేమో. దేవుని బిడ్డలారా యేసు ప్రభు శిలువ మీద ఆయన చంపుతున్న వాడిని ఏం చేశాడు? క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు గనక క్షమించమన్నాడు. పోనీ క్షమించాడని వదిలేశారు ఆయన్ని? చంపేశారు ఆయన్ని. ఏం చేశారు? చంపారు. అయ్యో, క్షమించినందుకు తిరిగి ఏమొచ్చింది? ఆయనకి మరణమే వచ్చింది. ఆయన్ని వెంబడించే వారికి కూడా అదే వస్తుంది. మనం దానికి సిద్ధపడే సహాయం చేయాలి. మనకేం మంచి ఏమి రాదు. నువ్వు దయ చూపించావు కనుక అందరూ గొప్పగా చెప్పుకుంటారు అనుకోకు, అందరు తిట్టుకుంటారు, చాలామంది తప్పు పడతారు, అపార్థం చేసుకుంటారు, లేనిపోని నిందలు అబాండాలు వేస్తారు నీ మీద. కానీ నువ్వు చెయ్యి, ఎందుకంటే యేసు చేశాడు గనక, ఆయన అడుగు జాడల్లో నడవాలి గనక నువ్వు అలా చేయాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, యేసుని మనం ప్రతిబింబించాలి. యేసులాగా ఉండడానికి మనం కనికరపడాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. కానీ కనికరపడువారు ధన్యులు వారు. ఎక్కడ కనికరింపబడతాం? ఇక్కడ కనికరం కాదు, అక్కడ ఎక్కడొస్తుంది? గమనించండి, నువ్వు ఇక్కడ విత్తు అక్కడ కోసుకో, ఇక్కడ విత్తు అక్కడ కోసుకో. ఇక్కడ కోపడి చన్నీళ్ళు ఇవ్వు, అక్కడ జీవజల నది తాగు. ఇక్కడ ఎంతవి కోపడి చన్నీళ్ళు ఇవి, అక్కడ యుగయుగాలు జీవజల నది తాగు. ఇంత బంగారం అమ్మేసి సహాయం చే, బంగారపు వీధుల్లో నడు. ఏ వీధుల్లో? ఎంత బంగారం అమ్మేస్తామా కొనుక్కుంటామా? అయ్యగారు బంగారం కొనుక్కున్నామండి అని వస్తారు, కానీ ఇతరులకు సహాయం చేయడానికి బ్యాంకులో పెట్టుకుంటామన్నా ఇవ్వం కదా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు కొంచెం వదులుకో, అక్కడ ఇంకా ఎక్కువ పొందుకో. నువ్వు కొలవలేనంత ఇస్తాడు దేవుడు. నువ్వు విత్తిన దానికి కోసేదానికి సంబంధం ఉండదు, యుగయుగాలు కోసుకుంటావు ఈ ఫలం. ఎంత? యుగయుగాలు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ పొందలేవు తెలుసా. ఇక్కడ ఇవ్వకపోతే నీ ప్రశంసలైన ప్రతిఫలాలైనా పరలోకములోనే వస్తాయి. ఎక్కడొస్తాయి? పరలోకములో. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీవు ఖర్చు పెట్టిన అసలు కంటే వడ్డీ చాలా ఎక్కువ వస్తుంది పరలోకములో. గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సంగమా, మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఉండాలి. లోకములో ఎలా ఉండాలి? దేవుని యొక్క ప్రతిబింబాలు. దేవుడు నిన్ను నన్ను అలా ఉండమని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని లాగుండాలి, యేసులాగుండాలి. చాలా సందర్భాల్లో యేసును గుర్చిన సువార్తలో చూస్తాం, ఆయన కనికరపడి చేయి చాచి ఆ కుష్టు వ్యాధిగ్రస్తుని ముట్టుకున్నాడు. ఆయన కనికరపడి బాగు చేశాడు. ఆయన కనికరపడి సహాయం చేశాడు చాలా సందర్భాల్లో.
నువ్వు కనికరపడి ఏం చేసావు? కనికరపడి ఏం చేశా? అయ్యయ్యో అన్నా. కనికరపడి ఏమన్నా? ఏం ఉపయోగం? గమనించండి, నువ్వు కనికరపడి ఏం చేస్తావు? యేసులాగుండు. యేసు సహాయం చేశాడు. ఈ లోకంలో చాలామంది, ప్రపంచంలో ఎందరో క్రైస్తవ మిషనరీలు వారి కనికరంతో సహాయం చేశారు. ఈరోజు ఈ చాలామంది మత ఛాందస్వాదులు గమనించండి, వారు చేసిన సేవల మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మతాన్ని మార్చేయడానికి గమనించండి, వీళ్ళందరూ విద్యాలయాలు కానీ, వైద్యశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ, గమనించిన అనాథ శరణాలయాలు కానీ, ఇలాంటివి చాలా వారు ఎందుకు చేశారంటే మతాన్ని మార్చేయడానికి. ఆఖరికి మదర్ తెరీసా మీద కూడా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనికరపడి చేశారు వాళ్ళు. యేసు నేర్పించాడు ఆ కనికరం. ఎవరి నుంచి వచ్చింది? యేసులాగున్నారు వారందరూ. క్రైస్తవ మిషనరీలు, మదర్ తెరీసా మొదలైన వారు క్రీస్తుని ప్రతిబింబించారు సమాజంలో, క్రీస్తుని చూపించారు. క్రీస్తు కనికరపడే రీతిగా వారు కనికరపడ్డారు. ప్రభువుని మహిమపరిచారు, ప్రభుని చూపించారు చాలామందికి. అందుకని మతం మార్చేయడానికి కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే అంటరాని వారిని, విడనాడిన వారిని తోలనాడి నువ్వు గెంటి వేసావో, ఆ గెంటి వేసిన వారిని లేపడం కూడా వారికి నచ్చట్లే. ఎవరికి నచ్చట్లే? ఈ మత ఛాందస్వాదులు. కానీ మనం మన పని చేసుకుంటూ వెళ్ళడమే. మన మీద రకరకాల అభాండాలు వేస్తారు. తన జీవితకాలం అంతా కుష్టు వ్యాధిగ్రస్తులు, రోగుల మధ్య సేవ చేసిన మదర్ తెరీసానే ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. సమాజం అలాంటిది. కానీ ఇలాంటివి వస్తాయని ఆవిడికి తెలుసు. కానీ ఆవిడ యేసు యొక్క అడుగు జాడల్లో నడిచింది. యేసులాగా సమాజంలో బతికింది కనుక యేసుని చూపించింది కనికరము ద్వారా. నువ్వు నేను ఉండద్దా? ఎంతసేపు క్రైస్తవులు అని బయటకు అనుకోవడమైనా లోపల కూడా ఉంటుందా? లోపల కూడా నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు వినడమే కానీ చేయడం ఉంటుందా? నీ క్రైస్తవ్యం మాటల్లోనేనా, క్రియల్లో కనబడదా? ఈరోజు క్రియల్లో చూపెడదాం. దేవుని యొక్క గమనించండి, నకలుగా ఉండాలి, దేవుని యొక్క ప్రతిబింబముగా ఉండాలి ఈ లోకంలో. ఆయన కనికరాన్ని ఈ లోకంలో చూపించాలి. మనం కనికరపడి, మనము స్వార్థపూరితంగా ఉండి కాదు. దేవుని బిడ్డలారా, అయ్యగారు అన్నారు, నీ ధనము నీదే కాదు, నేను గని దేహి అనువార్ది. నీకు దేవుడు అంత ఇచ్చాడంటే దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకుంటా. ఆశీర్వదించిన సొమ్ము ఏం చేసావు? దేవుని బిడ్డలారా, నువ్వు అనేకులకు సహాయం చేయాలి, అనేకులకు ఆదుకోవాలి. నీ దారిలో వచ్చేవాడికే. నీ దారిలో తగలలేదా ఇప్పుడు? ఎన్నిసార్లు దాటి వచ్చేసామో, శాస్త్రుడు యాజకుడిలాగా, పరిసైడ్లాగా ఎన్నిసార్లు దాటి వెళ్ళిపోతాను. నా దగ్గర లేవండి, నేను మొన్న ఇది పెళ్లి చేశానండి, మొన్న ఇది చేశానండి, ఉంచుకొని కూడా చాలాసార్లు మనము తల తిప్పుకొని వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు కనికరం కలిగిన వాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి సామరీయుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు యేసుప్రభు. నువ్వు అలా ఉండాలి, క్రీస్తుని ప్రతిబింబించాలి. మన యేసు మంచి సామరీయుడు. మంచి గాయపడిన మనల్ని, పాపం వలన గాయపడిన మనల్ని, సాతాను వలన గాయపడిన మనల్ని ఆయన రక్తముతో కట్టుకట్టి మనల్ని మోసుకొని వెళ్ళాడు, మనల్ని బాగు చేశాడు. ఈరోజు నువ్వు నేను అలా ఉండాలా? మంచి సామరీయుడిలాగా ఉందా? గమనించండి, కనికరం గలవారిగా ఉందాం. ఒకరోజు ఆ కనికరాన్ని అక్కడ గమనించండి పొందుకుంటాం పరలోకములో. అది నువ్వు కొలవలేనిది. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ నువ్వు పొందుకునే భాగ్యము నువ్వు ఊహించలేనంత ఇస్తాడు దేవుడు. గమనించండి, ఒక భక్తుడు అంటాడు, కోపడి చన్నీళ్ళు వెనక సముద్రం అంత ప్రేమ ఉంది అని. అంతట సముద్రం అంత ప్రేమ ఉందట. దేవుని బిడ్డలారా, ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఈ పాఠం చెప్పుకున్నప్పుడు మనం చేసే సహాయాల్లో 99% చిన్న చిన్నవే, మనం చేయదగినవే. మనం సహాయం అంటే పెద్దది అనుకుంటాం, లక్షలు లక్షలు కాదు, చిన్న చిన్న సహాయాలు. 99% అవన్నీ ఆ 1% పేరు చెప్పి మిగతా నాకు కొట్టేస్తాం మనం, నేను చేయలేనని. 99% చిన్న సహాయం. ఒకడు పడిపోయి ఉన్నాడు, లేపు. ఒకడు నడవలేడు, నడిపించు. గమనించండి, ఒకడు షాప్ దాకా వెళ్ళమన్నాడు, రెళ్ళు.
ఇంటి దాకా దింపమన్నాడు. వెళ్ళు, నువ్వు మంచి సామరీయుడివే. పెద్ద సహాయం కాదు, మనం చేయదగిన సహాయంలో 99% చిన్న చిన్నవే, మనం చేయదగినవే, మనకు భారం కానివే, మనకు బరువు కానివే. ఆ చిన్న సహాయం అతనికి గొప్ప మేలుగా ఉండొచ్చు. చాలాసార్లు వారు నిన్ను పొగుడుతూ ఉంటారు, గొప్ప సహాయం చేశానని. నేనేం చేశానండి, చిన్నదే అంటాం. కానీ నీకు చిన్నదే, కానీ అది అతనికి చాలా గొప్ప మేలు. నువ్వు చేయాలి, కనికరం కలిగిన వాడిగా ఉండాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ హృదయాన్ని మనం అలవర్చుకోవాలి. ధనవంతుడైతేనే కనికరం కలిగిన వాడు అవనక్కర్లా, ప్రతి వాడు కనికరం కలిగిన వాడు అవ్వాలి. దేవుని బిడ్డలారా, కనికరం కలిగిన హృదయం మనకు ఉండాలి. ఇది క్రైస్తవ దేశాల్లో చాలాసార్లు ఈ మధ్య కాలంలో చూసాం. గొప్ప ధనవంతులు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వారి ఆస్తులో దాదాపు 95% వరకు పేదలకు ఇచ్చేశారు. గమనించిన ప్రపంచంలో కోటీశ్వరులు వారు సమాజం కింద ఏర్పడ్డారు. కొంతమంది ధనవంతులు అన్నమాట, బాగా ధనవంతులు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగారు, మేము ఇలాగిచ్చాం 90% పేదలకు ఇచ్చేసాం, మీరు ఇవ్వండి అని అడిగితే చాలామంది ప్రేరేపింపబడి వారి ఆస్తులన్నీ పేదలకు ఇచ్చేశారు. మన దేశానికి కూడా వచ్చారు ఒక గొప్ప ధనవంతుడికి చెప్పడానికి, మన అంబానీ గారికి. ఎక్కడ నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మ్యాచ్కి వెళ్ళిపోయాడు ఆయన, ఇంటిగడ పెట్టాడు. గమనించండి, ఇవ్వడం అనేది పుచ్చుకోవడమే కానీ మనకేం అలవాట్లేదు, ఇవ్వడం అలవాట్లేదు. పైసా ఇవ్వలే. దేవుని బిడ్డలారా, గమనించండి, మనందరం ఫేస్బుక్ చూస్తూ ఉంటాం కదా. ఆయన పేరు మార్క్ జుకర్బర్గ్ అని ఒక ఆయన, చాలా కుర్రోడు అనమాట, పెద్ద వయసు ఉన్నవాడు కాదు. గమనించండి, ఆయన కూతురు పుట్టిందట. దేవుడు నాకు చక్కని కుమార్తెనిచ్చాడని తన ఆస్తిలో ఎక్కువ భాగం 3 లక్షల కోట్లు దానం చేశాడట. ఎవరు పుట్టారని మనం ఏం చేస్తాం, కూతురు పుట్టడం మొదలు పోగేసేద్దాం. ₹1 కూడా. ఆయన కూతుర్ని దేవుడు ఇచ్చాడని ఏం చేశాడట, 3 లక్షల కోట్లు ఇచ్చేసాడట. దేవుని బిడ్డలారా, కనికరము క్రైస్తవుల లక్షణం. అది మనం కాకపోతే ఎవరు చూపెడతారు ఈ లోకానికి ఆ వెలుగు? మనము చేయకపోతే ఎవరు చేస్తాడు? దేవుని బిడ్డ, నువ్వు యేసుని అడుగు జాడల్లో నడవాలి, ఆయనకు లాగుండాలి. ఆయన కనికర సంపన్నుడు. దేవుని బిడ్డ తన ప్రాణమంతా దారబూసాడు, చివరి రక్త బొట్టు వరకు నీకు ఇచ్చి వేశాడు కనికరముతో. నువ్వు కూడా అలాగుండు, నువ్వు కనికరింపబడతావు పరలోకములో. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, ఈ ధన్యతల్లో నుండి అనేక సంగతులు మాకు బోధించావు తండ్రి, నీకే వందనాలు. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె మాలో ఈ కనికర విత్తనాలు పడి కనికరము కలిగిన వారిగా మేము రూపాంతరం చెందగల ధన్యత దయచేయండి. స్వార్థపూరితమైన మనస్సు మాలో నుండి దూరపరచుమా. భూమి మీద ఆస్తి సంపాదించుకోవద్దన్నా, ఇక్కడ దొంగలు ఎత్తుకుపోతారు, చిమ్మెట్లు కొట్టుతాయి. పరలోకములో సంపాదించుకోమన్నా ప్రభా, నీ వైపుకు చూచి నీ వలే మేము బ్రతుకుటకు సహాయం చేయమా. దేవా, మా జీవితాన్ని మార్చు, మా రూపాన్ని మార్చు, మెత్తటి హృదయాన్ని దయచి దేవా, ప్రేమ క్రియారూపకంగా ఉండే స్థితి దయచి దేవ, నిజంగా క్రియలో ఉన్న క్రైస్తవ్యాన్ని మేము ఈ లోకానికి పరిచయం చేయగల ధన్యత దయచి, మేమేది నేర్చుకుంటున్నామో నీ సన్నిధిలో ఈ లోకంలో దాన్ని ప్రదర్శించగల ధన్యత దయచి, అలాంటి మనస్సు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.